మీరు దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో డెమోక్రసీలో భాగస్వామిగా అవ్వాలని జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క జిల్లా అధికారులందరి తరపున మీ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె డిఎంసీ రోడ్లోని ప్రాంతీయ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల చైర్మన్ డాక్టర్ వి డేవిడ్ అధ్యక్షత వహించారు. రాయలసీమ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి, విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్, రైల్వే కన్సల్టెంట్ సభ్యుడు రాచూరి మురళి, సాయి వెంకటేష్, బన్నీ తదితరులు పాల్గొని మానవ హక్కుల పరిరక్షణపై అవగాహనకు పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని నందలూరు నాగిరెడ్డిపల్లి డిఎంసీ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం హ్యూమన్ రైట్స్ కార్యాలయం ముందు ఈరోజు ప్రపంచ దినోత్సవం మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారు భారతదేశంలో మానవాళి పైన ఎంతో మక్కువ ప్రేమ కలిగి ఆయన ఉన్న త్యాగం మహా గొప్పది. మనుషులకు సమానత్వం పైన లింగ భేదం లేకుండా కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఉండటకు ఆయన చేసిన మానవ హక్కుల ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అది అందరికీ నష్టమని గ్రహించాల్సిందిగా కోరుచున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన అంటే మనిషి హింసపరచడమే. ఒక ఉల్లంఘన అంటే మనిషిని ఏదో కొట్టడం, చంపడం కాదు. మన మాట తీరును బట్టి కూడా మానవ హక్కుల పైన ఉల్లంఘన జరిగినట్టే. కాబట్టి మానవ హక్కులు పక్కటి వారికి ఎటువంటి మనము అభ్యంతరకరంగా ఉండకూడదు. మనది కాని దానిపైన మనం ఏమాత్రము ఆశపడకూడదు. మన దానిపైన మనం పోరాటకు ఎదుటివారి సమస్య మన ఎదురుకు వచ్చినప్పుడు పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాల్సిందిగా నేను ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని నందలూరు నాగిరెడ్డిపల్లి డిఎంసీ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం హ్యూమన్ రైట్స్